సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఒక్క ఛాన్స్ దొరికితే నా లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది, ఒక మంచి ఛాన్స్ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ పెద్ద పెద్ద బ్యానర్స్లో మీకు క్యారెక్టర్లు ఇచ్చే సిచ్యువేషన్ ఉండదు. పెద్ద పెద్ద బ్యానర్లు పిలిచి మిమ్మల్ని డైరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా, కొంచెం ఓపెన్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ మొత్తం వీళ్ళు వాళ్ళని లేకుండా అంత కమర్షియల్ వింగ్లోనే నడుస్తుంటుంది. ఇక్కడ ఎవడైనా నీకు సక్సెస్ ఉంటేనే నేను దేకుతారు. మీరు గమనించారా? పూరి జగన్నాథ్ ఎలాంటి డైరెక్టర్, పోకిరి ఎలాంటి సినిమా, అవునా? అలాంటి డైరెక్టర్కి ఫ్లాపుల మీద ఫ్లాపులు పడితే ఇక్కడ ఎవడు పట్టించుకోడు. తనకు సినిమా ఇవ్వడానికి ప్రజెంట్ భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అంత పెద్ద టాప్ డైరెక్టరే, అంత మంచి టెక్నీషియనే, అంత తోపు టెక్నీషియనే ఇప్పుడు మళ్ళా సినిమాలు చేయడానికి కింద మీద పడుతున్నారు. అలాంటిది మనము ఇండస్ట్రీకి వచ్చాం, ఎవరో ఏంటో తెలియదు. మనమేనుకుంటాము, నేను డైరెక్షన్ చేస్తే అసలు స్క్రీన్ సిరిగిపోద్ది అనుకుంటాం. కానీ మీకు అంత పెద్ద అమౌంట్లు పెట్టి, కోట్లు పెట్టి మీకోసం ఎందుకు వస్తారు ఎవరైనా కూడా? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాట నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. మీకోసం ఏ నా కొడుకు రాడు, మీరే ఏదో క్రియేట్ చేయాలి. మీ దగ్గర డబ్బుల కంటే ముఖ్యమైనది టాలెంట్ మీ దగ్గర ఉంటుంది, క్రియేషన్ ఉంటుంది మీ దగ్గర. ఆ క్రియేషన్ని వాడండి. డబ్బులు అవసరం లేదు, సినిమా చేయాలంటే డబ్బులు అవసరం లేదు 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 లేదు. డబ్బుతో అన్నీ ముడిపెట్టద్దండి. సినిమా చేయాలి అనుకుంటే మీ టాలెంట్ చాలు. సోషల్ మీడియాను వాడు, ఇష్టం వచ్చినట్టు వాడేయి, వాడుకో. అందరూ ఒకనొకరు వాడుకుంటూ ఉంటారు, మీకు తెలియట్లేదు అంతే. మిమ్మల్ని నేను వాడుకుంటూ ఉంటాను, నన్ను మీరు వాడుకుంటూ ఉంటారు, అంతా వాడకమే జరుగుతుంటుంది ఇక్కడ. నేను ఇలా కొంచెం ఓపెన్గా చెప్తుంటే కొందరికి నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినా పర్లేదు, వాళ్ళ నొప్పి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. అది మనం ఏం చేస్తాం? మనం కొంచెం పచ్చి నిజాలు మాట్లాడితే ఏంటంటే కొంచెం నచ్చదు, నా మాటలు కొందరికి రుచించని వాళ్ళు ఏం చేయలేము. వాళ్ళకి టేస్ట్ లేదని చెప్పేసి పక్కన కూర్చుంటే వాళ్ళ కర్మ అది, అంతే. కానీ నిజాలు మాట్లాడితే కొందరు టెక్నీషియన్లు అయినా రియలైజ్ అయిపోయి సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చేస్తారని అది నా ఆశ. ఎందుకంటే చాలామందిని నా కళ్ళతో చూశాను నేను, ఆర్టిస్టులు టెక్నీషియన్లు మంచి టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఒక సర్కిల్లో, ఒక చట్టంలో ఇరుక్కుపోయి ఉంటారు. నాకు మంచి బ్యానర్ వస్తేనే నేను సినిమా చేస్తాను, క్యారెక్టర్ కూడా నాకు మంచి బ్యానర్ వస్తేనే చేస్తాను, చిన్న చిన్నవి చెయ్యను. డైరెక్షన్ కూడా అంతే, నాకు ఒక 30 కోట్ల బడ్జెట్, ఒక 50 కోట్ల బడ్జెట్ పెడితేనే సినిమా చేస్తాను, లేకపోతే చెయ్యనబ్బా, చెయ్యను, నేను ఇట్లాగైనా చచ్చిపోతా కానీ చెయ్యను అనే మొండి మనుషులు ఉంటారు. వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉంటుంది, వాళ్ళు మార్చాలనే ప్రయత్నం కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు రియలైజ్ అవ్వాలి. వాళ్ళకు ఉన్న టాలెంట్తో ఒక్కసారి మిస్మరేజింగ్గా ఒక చిన్న ప్రాజెక్ట్ వదిలేరనుకోండి, ఇండస్ట్రీ షేక్ అవుతుంది, తెలుసా? అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. నా చుట్టూ కూడా చాలామంది వస్తుంటారు, అందరూ మాట్లాడుతుంటారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే, సార్ నేను చాలా, అంటే నా నా ప్లానింగ్స్, నా ప్రిపరేషన్ అంతా వేరే లెవెల్ సార్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేయలేను సార్, మీరు అన్ని సోర్సెస్ ఇస్తున్నారు, నేను చేయలేని పరిస్థితి అని చెప్పేసి నాతో ఎంతోమంది డిస్కస్ చేస్తున్నారు. కొందరు ఇండైరెక్ట్గా కూడా మాట్లాడుతుంటారు అనమాట. ఒక్క చిన్న బడ్జెట్ ఇచ్చి చూడండి సార్, లెక్క మారిపోతుంటారు. ఎందుకు ఇస్తారు అంటున్నా. మీకు సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసా? చిన్న సినిమాలకు ₹1 బిజినెస్ జరగదు. అసలు సినిమా ఇండస్ట్రీనే కమర్షియల్ నేనే చెప్తున్నాను, అవునా? ₹1 కూడా బిజినెస్ జరగని ఇండస్ట్రీలో ఎందుకు రిస్క్ చేసి డబ్బులు పెడతారు మీ మీద? మీరు ఒక సినిమా చేయాలంటే కనీసం 50 లక్షలన్నా కావాలి, చిన్న సినిమా చేయాలన్నా కూడా. మీరు అంత చిన్న సినిమా చేయాలి, 50 లక్షలు కావాలంటే ఎందుకు ఎవడైనా రిస్క్ తీసుకుంటాడు? వాళ్ళు పెట్టేవాడు హార్డ్ కోర్, వాళ్ళు భయంకరంగా కష్టపడి సంపాదించుంటారు. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటారు చూడండి, అలాంటి మనీ అనమాట. ఆ మనీని తీసుకొచ్చేసి మీకు పాతాళంలో ఎందుకు వేస్తారు మీకోసం? లేరు కదా. ఎవరో దూలెక్కే క్యాండిడేట్లు ఎవరైనా వచ్చి మీకు డబ్బులు పెట్టి వాళ్ళు దూలు తీర్చుకొని పోతే చేయలేని తప్ప, దూల అంటే వ్యాపారం అంటే సినిమా చేయడం దూల కాదు. వాళ్ళు సినిమా పేరు చెప్పి రకరకాల వ్యవహారాలతో వస్తుంటారు, అవి కూడా డిస్కస్ చేస్తాను నేను చెప్పేది. అంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లని బ్రోకర్లను చేస్తుంటారు, ఆ లంబడి కొడుకుల గురించి కూడా నేను చెప్తా. కానీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక డైరెక్టర్గా నిలబడాలంటే మీకోసం మరలా 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 చెప్తున్నాను, ఏ నా కొడుకు రాడు. మీరే ఒకటి క్రియేట్ చేయండి, రీక్రియేట్ చేయండి సినిమా ఇండస్ట్రీలో.
సినిమాను ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి. ఉన్న రీసోర్సెస్తోనే సినిమా చేయండి. ఒక్క సినిమా మీ మొత్తం లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది. మీరు అలా కూర్చున్నా అనుకో, జీవితకాలం అలా తగలడతారు. మీకు ఇంట్లో ప్రెజర్లు ఎక్కువైపోతుంటాయి, చుట్టుపక్కల ప్రెజర్లు ఎక్కువైపోతుంటాయి, మిమ్మల్ని బతకనిది సమాజం. అర్థం కావట్లే మీకు. ఇప్పుడు నేనున్నాను బిందాస్గా, నాకు డైరెక్షన్ చేయాలని లేదు. ఒక ఈ సినిమాని ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. లక్షణంగా నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. నచ్చితే నేను ఒక మంచి స్క్రిప్ట్ డిజైన్ చేసుకునేసి నచ్చిన డైరెక్టర్తో నా సినిమా నేను చేసుకుంటున్నాను. నచ్చకపోతే నా కార్లో నేను తిరుగుతున్నాను. నాకు పోయేది ఏంటి? ఏం లేదు కదా. నాకు సినిమా అంటే సినిమా మేజర్ ప్యాషన్ కాదు. సినిమా అనేది నా ప్రాణం. కానీ అది ఒకటే నాకు ఆదరు కాదు, అది కూడా ఒక ఆదరు. సినిమా అనేది నాకు ఉండాలి, నా పక్కన ఉండాలి అంతే. నాకు కావాల్సిన రీసోర్సెస్ ఉన్నాయి. సో నేను టార్గెట్ ఇది కాదు, సినిమా ఇండస్ట్రీ టార్గెట్ కాదు, నా టార్గెట్లు వేరు. నేను వెళ్ళే టార్గెట్స్లో సినిమా అనేది ఒక సబ్ టార్గెట్ అంతే. సో నేను నా రూట్లో నేను క్లియర్గానే ఉన్నాను. కానీ చాలామంది ఏంటంటే, ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నువ్వే డైరెక్షన్ చేసి నువ్వే దుమ్ము దులపొచ్చు కదా, ఇక్కడ మొత్తం అంతా నువ్వే ప్రొడ్యూస్ చేసుకునేసి దుమ్ము దులపొచ్చు కదా అంటారు. నాది టార్గెట్ అది కాదురా అయ్యా. వినండి, మీ టార్గెట్లు ఉంటేనే సపోర్ట్ చేస్తున్నాను. నా టార్గెట్ ఏంటి తెలుసా? సినిమా ఇండస్ట్రీలో నేను నాకు నచ్చిన కాన్సెప్ట్లు రెడీ చేసుకుంటూ, అది జనాలు చూడని సావని ఉండని పోని, నా జనాలు నా థియేటర్ రాకపోయినా వాళ్ళు యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటా, నా సినిమాలు నేను ఎంజాయ్ చేసుకుంటుంటా. నేను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తుంటా. సినిమా హిట్ దీంతో సంబంధమే లేదు నాకు. ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నాకు పోయేది కూడా ఏం లేదు. నా సినిమాలు నేను ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తుంటాను. అవి ఎప్పుడు వస్తాయి ఏంటనే, నువ్వు వచ్చినప్పుడు మాత్రం దోలు తీరిపోతాయి. వరుస పెట్టి రప్ప 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 రప్ప, మా జగన్ అంటాడు చూడు, రప్ప రప్ప అంటుంటాడు, అట్లా రప్ప రప్ప వచ్చేస్తాయి. వెయిట్ అండ్ వాచ్. సో నా సినిమాలు నాకు వస్తుంటాయి, నా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తుంటాను. ప్యారల్గా నేను చేసేది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి మీలాంటి డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తా. కొత్త డైరెక్టర్స్ అందరికీ టాలెంట్ ఉంది, వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ ఇక నుంచి నేను ఇస్తా. ఇక నుంచి ఏంటి, నేను ఆల్రెడీ ఇస్తున్నాను. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ముందుకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఒక్కటే, ఈ ప్రాసెస్లో ఈ ప్లాట్ఫామ్లో ఒక్క సూపర్ హిట్ పడాలి. దోలు తీరిపే డైరెక్టర్ ఎవడో వస్తాడు, వాడు మాత్రం సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అలాంటి డైరెక్టర్స్ మీలోనే ఉన్నారు. ఎంతమంది వచ్చినా రాకపోయినా నా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎవరికో ఒకటి కనెక్ట్ అవుతావు, ఒక డైరెక్టర్ కనెక్ట్ అవుతుంది. వాడు మాత్రం గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేస్తాడు, దూల తీర్చేస్తాడు. అలాంటి డైరెక్టర్స్ మీలోనే ఉన్నారు. కసి మీద ఉన్న డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ సపోర్ట్ లేదు అంతే. అలాంటి సపోర్ట్ ఇచ్చే ప్రాసెస్ నేను నిర్మోహమాటంగా, నేను ఏమంటారు, గర్వంగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను, ఏది ఆశించకుండా. సో నా రూల్స్ ప్రకారం వచ్చి మీరు లక్షణంగా ఒక డెమో షూట్ చేసుకునేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో పడండి, నానా ఇబ్బందులు పడి ఒక డెమో షూట్ చేయండి. చేసి నన్ను ప్రూవ్ చేసుకునే విధంగా, ఈసీలో ప్రూవ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందా, దీని లెక్కలు మారిపోతాయి. మొత్తం నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒక్క సినిమా చేయండి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఒక్క సినిమా చేయండి. మీ క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఒక సినిమా చేయండి. దూల తీరిపోవాలి సినిమా ఇండస్ట్రీలో. అలాంటి ప్రాజెక్ట్ చేసి ఇంకా నా దగ్గర ఉండరు మీరు. ఎందుకంటే అలాంటి ప్రాజెక్ట్ చేసినప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ మీ మీద పడుతుంది. పాదాక్రాంతం అన్యాక్రాంతం అంటారు చూడు, మీ పాదాల చెంతకు వస్తుంది సినిమా ఇండస్ట్రీ. అలాంటి డైరెక్టర్స్ మీలోనే ఉన్నారు. అలాంటి డైరెక్టర్స్ నాకు కావాలి. రండి, ప్రూవ్ చేసుకోండి, సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. ఈ సినిమా వాట్సాప్ నెంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేయండి. అన్నయ్య నేను సినిమా అనుకుంటున్నానని చెప్పేసి ఒక మెసేజ్ చేయండి. లక్షణంగా డెమో షూట్ కంప్లీట్ చేసుకునేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇంత ఊపులో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వీడియోని ఇంకా కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మీకు సపోర్ట్ వారణాసి సూర్య ఇస్తాడు. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి.